యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లును పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకును, యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. 13వ వచనాన్ని అందరం చదువుదాం. 13వ వచనం. దానిలో 10వ భాగం మాత్రము విడబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుడు మన జీవితాల్లో నెరవేర్చాలనుకున్న వాగ్దానము, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. మరి ముఖ్యంగా ఈ 6వ అధ్యాయము చాలా విచిత్రమైనటువంటి అధ్యాయం. ఎందుకు 6వ అధ్యాయం విచిత్రమైన అధ్యాయం అంటానంటే, 6వ అధ్యాయంలో పరలోకానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. అవి ఏంటో మొదటి ఆరాధనలో నేను వివరించాను. పరలోకానికి సంబంధించిన అనేకమైన ఇన్ఫర్మేషన్స్ తో కూడినటువంటి విషయాలు అక్కడ మనం గమనించగలం. ఈ 2వ ఆరాధనలో పరలోకానికి సంబంధించిన విషయాలే కాదు, ఒక మనిషికి సంబంధించిన విషయాలు ఇక్కడ మనం చూస్తాం. మనిషి పాప స్థితి కలిగి ఉన్నాడని ఈ 6వ అధ్యాయంలో చూస్తాం. అందుకే యెషయా అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను. మనుషుల యొక్క పాప స్థితిని చూపించేటువంటి అధ్యాయం ఈ అధ్యాయం. రెండోదిగా ఆ పాపానికి క్షమాపణ ఉంది. ఆ పాపానికి క్షమాపణ ఉంది. ఏ రకంగా? ఇదిగో ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం. మనిషి తప్పులు చేస్తాడు, మనిషి పాప స్థితిలో ఉంటాడు. అది మొదటి విషయం. రెండోదిగా ఈ 6వ అధ్యాయంలో రాయబడినటువంటిది ఏంటంటే, మనిషి పాప స్థితిలో ఉండడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషి క్షమాపణ పొంది శుద్ధి చేయబడేటువంటి వ్యక్తిగా మార్చబడాలి అనేటువంటిదే 2వ భాగం. మూడవది ఏంటంటే, మనిషి దేవునికి విధేయత చూపాలి. మనిషి దేవునికి విధేయత చూపాలి. దేవుడు అంటాడు కదా, యెషయా ఎవరున్నారు? యెషయా ఎవరిని పంపాలి నేను అంటే, దేవుని పిలుపు ఒకటి వస్తే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. మనిషిలో పాప స్థితి ఉంటది, మనిషిలో క్షమాపణ స్థితి ఉంటది, మనిషికి దేవుని పిలుపు అనేటువంటిది ఉంటది. 4వదిగా మనిషికి తీర్పు కూడా ఉంటది. మనిషికి తీర్పు కూడా ఉంటది. దేశములో నిర్జలమైన స్థలములు విస్తారములగును అంటే తీర్పు తీర్చే దేవుడు అనేకమైన విషయాల్లో తన కార్యాలు చేసేటువంటి ప్రభువుగా ఉంటాడు. సో మనిషికి సంబంధించిన వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా ఇక్కడ మనం చూస్తాం. మనిషి పాప స్థితి ఉంటది, మనిషికి క్షమాపణ స్థితి ఉంటది, మనిషిని దేవుడు పిలుస్తాడు, మనిషి దేవునికి విధేయత చూపాలి, మనిషికి తీర్పు అనేటువంటిది ఉంటది. మ్యాన్ ఈస్ హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా యెషయా 6వ అధ్యాయంలో మనం చూడగలం. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి వాగ్దానం ఏంటంటే, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఏంటి ప్రభువా, మొద్దు ఏంటి, చిగురు ఏంటి? దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక చెట్టును ఇక్కడ ఉపయోగిస్తూ ఆ చెట్టుకు మొద్దు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మనిషిని చెట్టుతో పోల్చినట్టుగా మనం చూడగలం అనేక సందర్భాల్లో. కాబట్టి ఈ యొక్క పోలిక ఎవరిని గురించి? మొద్దు ఎవరంటే నీవు నేనే, నీ జీవితం నా జీవితమే. ఇలాంటి మొద్దు అనేటువంటి దాన్ని దేవుడు దర్శించి దానికి చిగురు తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, విచిత్రమైన మాట కదా. మొదటిగా, చెట్టు ఎందుకు మొద్దుగా మార్చబడింది? ఎందుకు మొద్దుగా మార్చబడుతుంది? రెండవదిగా, ఏ చెట్టు మొద్దుగా మార్చబడిందో దేవుడు ఆ చెట్టు విషయంలో చిగురును తీసుకొని వస్తాడు. నాకు అనిపించింది, ఏంటి ప్రభా చిగురు తీసుకురావడం ఏంటి? పెద్ద చెట్టు చేయొచ్చు కదా, వై యు ఆర్ బ్రింగింగ్ ఓన్లీ దట్ పర్టికులర్ పార్ట్? ఆ చిగురును మాత్రం ఎందుకు తీసుకొని వస్తున్నావు ప్రభా అని నాకు అనిపించింది. గాడ్ ఈస్ హ్యావింగ్ ఎ పర్పస్ ఫర్ దాట్. దేవుడికి దాని విషయంలో ఒక ఉద్దేశం ఉంది. చెట్టు ఎందుకు నరకబడుతుంది, లేదా చెట్టు ఎందుకు మొద్దుగా మార్చబడుతుంది అంటే, నరికివేయబడినటువంటి పరిస్థితి. అంటే పైన చిటారు కొమ్మ నుంచి అది నరికివేయబడుతూ భూమికి దగ్గరగా అది మార్చబడుతుంది. అదే మొద్దు, మనకు తెలుస్తుంది.
ఇంకా దాని గురించి మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మొద్దుగా ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, ఎప్పుడైతే ఒక చెట్టు ఫలించని చెట్టుగా ఉంటుందో దాన్ని నరికేస్తారండి, దాన్ని నరికేస్తారు. ఒకనొక సందర్భంలో మా ఇంటిలో ఒక మునగ చెట్టు ఉండేది, చాలా ఎత్తుగా పెరిగిందండి, చాలా ఎత్తుగా పెరిగింది, మా ఇంటి వెనక ఉండేటువంటిది. ఒకరోజు మా అమ్మ నన్ను పిలిచి, ఎవరైనా మనిషిని చూడు సుధీర్, ఈ చెట్టు మనకు ఒక్క మునక్కాయ ఇవ్వలేదు, కాబట్టి ఎవరైనా పిలిపించి దీన్ని చంపేసే అనింది. ఇది తీసేద్దాం, ఎందుకు ఊరికే పెద్దగా అయింది, ఒక మునక్కాయ కాలేదు అని నేను మా అమ్మ బయట నిలబడుకొని మాట్లాడుతుంటే మా ఇంటికి ఎదురుగా ఒక ముస్లిం లేడీ ఉండేది, పెద్ద ఆమె ఉండేది. ఆమె నన్ను చూసి, సుధీర్ ఏంది నరికేస్తావా చెట్టు నువ్వు అనింది. అవునమ్మా, ఇంక ఏం చేయలేదు, ఒక్క మునక్కాయ రాలేదు, ఇంత ఎత్తు పెరిగింది అంటే దానికి పెళ్ళి అయితే కదా అనింది. ఇదేంటిది, అది ఒకటే ఉంది సుధీర్, ఒకటే ఉంది, దానికి ఇంకోటి రావాలి అంటే ఆమె ఏ ఉద్దేశంతో నాకు తెలియదు కానీ మా అమ్మకు ఆమెకు ఒకటే ఒకటి ఉంది, మా అమ్మ అది ఫలించలేదు కాబట్టి తీసేసే. ఆమె అంటే అది ఫలించాలంటే ఇది ఉండాలి కదా. దేవుని బిడ్డలారా, అంటే రెండు చెట్లు ఉంటేనా అంటే కాదు, అది కాదు. ఒకవేళ ఆ చెట్టు గొడ్డు చెట్టు అయితే దాంట్లో ఫలాలు రావు కాబట్టి దాన్ని నరికి వేస్తారు, ఒక మొద్దుగా మార్చబడుతుంది. ఎస్, వెంటనే ఏం చేసింది మా అమ్మ, వేరే వాళ్ళు పిలిపించి దాన్ని నరికేసింది. ఎందుకు చెప్తున్నానంటే అది ఒక చెట్టు నుంచి మొద్దు స్థితిలోకి రావడానికి అందులో ఒక ఫలం లేదు, ఫలం లేనటువంటి జీవితాలు మొద్దుగా మార్చబడ్డాయి. రెండవదిగా, బాగా పెద్ద చెట్టు అయింది అనుకుందాం, చాలా సంవత్సరాల నుంచి పెరిగిన చెట్టు అని అనుకుందాం, ఆటోమేటిక్గా ఆ చెట్టు విరిగిపోతుందేమో అని ఏం చేస్తామంటే అది ఎండిపోయి ఇరిగిపోతుందేమో అని చెప్పేసి దాన్ని నరికేస్తాం. ప్రమాదంగా మారితే చెట్టును నరికేస్తాం. ఒకటి, ఫలం లేకపోతే చెట్టును మొద్దుగా అయిపోతుంది. రెండవదిగా, ప్రమాదంగా మార్చబడినప్పుడు అది మొద్దుగా మార్చబడుతుంది. మూడవదిగా ఒకవేళ దానికి రోగం వచ్చింది అనుకుందాం, ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకో, ఆ జబ్బు ఏ మందు పిచికారీ చేసినా కూడా అది పోలేదనుకుందాం, ఆ చెట్టు అప్పుడు నరకబడుతుంది, మొద్దుగా మార్చబడుతుంది. రోగం వచ్చినప్పుడు అది నరకబడుతుంది, మొద్దుగా మార్చబడుతుంది. మూడవదిగా, ఒకవేళ ఇవేమి లేవు, ఫలం ఉంటుంది లేదా అది పచ్చగా ఉంటుంది, ఏ వ్యాధి ఉండదు, అన్ని బాగుంటాయి, కానీ దాన్ని నరుకుతారు. ఎందుకు నరుకేస్తారంటే, లేదా ఎందుకు అది మొద్దుగా చేయబడుతుంది అంటే మనిషి యొక్క అవసరాలు. నాకు ఒక చెట్టు అవసరం అనుకుందాం, ఒక ఇంటికి దాల్బందరం అవసరం అనుకుందాం, అప్పుడు ఏం చేస్తాను, ఒక చెట్టును నేను నరికేసినప్పుడు అది మొద్దుగా మార్చబడుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ట్రీ టు బికమ్ లైక్ దాట్. ఒక చెట్టు ఒక మొద్దుగా మార్చబడ్డానికి ఇవి కారణాలుగా ఉంటాయి. మరి దేవుడు అంటున్నాడు, మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు వచ్చును. ఒకవేళ నీవు నేను మొద్దు అయితే, నీవు నేను ఆ చెట్టు అయితే, మన జీవితాల్లో ఎందుకో అది నరకబడిందంట, అది మొద్దుగా మార్చబడింది. లోక సంబంధమైన చెట్టు అంటే సరే అనుకోవచ్చు, మరి మన జీవితాలు ఎందుకు అలా మార్చబడతాయి అంటే ఎందుకో మన జీవితాల్లో మనల్ని కట్ చేయబడిన పరిస్థితి, ఇక వృద్ధి లేదు అనేటువంటి పరిస్థితి, ఆశీర్వదించబడం అనేటువంటి పరిస్థితి, ఎవరో మనల్ని దాడి చేయడం అనేటువంటి ఎందుకు జరిగింది. దేర్ ఆర్ టూ మెయిన్ రీజన్స్ ఫర్ దాట్. మనిషి జీవితంలో మొద్దుగా మార్చబడ్డానికి, చెట్టు జీవితంలో న్యాచురల్ గా ఒక ట్రీ కల్చర్ మనం చూస్తే దీస్ ఆర్ ద 4 రీజన్స్. మనిషి తన జీవితంలో ఉన్న ఆశీర్వాదాలు కోల్పోవడానికి ఏంటి కారణం అంటే యేసు ప్రభువే దానికి కారణం చెప్తాడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు, పనికి మాలిన చెట్టు. మంచి చెట్టు ఉందంట, మంచి చెట్టు ఎవరేం చేయరు, పనికి మాలిన చెట్టు. దేవుని బిడ్డలారా, జీవితము ఎప్పుడు పనికి మాలిందిగా మారుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దావీదు గొప్ప రాజు అండి, పనికి మాలిన వ్యక్తిగా ఎప్పుడు మారిపోయాడు, బత్షెబతో పాపం చేసినప్పుడు. సొలొమోను జ్ఞానవంతుడు, అనేకమైన సామెతలు రాశాడు, ఎప్పుడు పనికి మాలిన వ్యక్తిగా మారిపోయాడు, విగ్రహారాధికుడుగా మారిపోయాడు, పాపిష్టి మనిషిగా మారిపోయాడు, కామాతురత కలిగిన మనిషిగా మారిపోయాడు. వెన్ హి ఫెల్ ఇన్ సిన్, పాపంలో పడిపోయినప్పుడు. ఒక వ్యక్తి జీవితంలో పాపం ఎప్పుడైతే కామన్ అయిపోతుందో, జాగ్రత్తగా వినండి, పాపం చేయడం అలవాటైపోతుందో అప్పుడు ఆ వ్యక్తి పనికి మాలిన వ్యక్తిగా మార్చబడతాడు, ఆ చెట్టు నరకబడుతుంది. పాపం ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు యు మే నేమ్ టైప్ ఆఫ్ ద సిన్, ఎనీ టైప్ ఆఫ్ ద సిన్, అది ఏదైనా సరే నీ జీవితంలోనికి వచ్చిందంటే చేసేటువంటి పని ఏంటి తెలుసా, అది నిన్ను పనికి మాలిన చెట్టుగా నీ జీవితాన్ని అది మారుస్తుంది. దేవుని బిడ్డలారా,
పాపం నీ జీవితంలో ఉందా, నీవు మొద్దులాగా మారిపోతావు. అంటే ప్రయోజనము లేనటువంటి ఒక వ్యక్తిగా మారిపోతావు. దేవుని బిడ్డలారా, బ్రహ్మాండంగా చదివాడు, గమలీయేలు పాదములతో చదివాడు, అధికారం కలిగినాడు, సెనేటరీ సభలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి సౌలుకు. కానీ అన్ని పనికిమాలిన పనులు చేశాడు. అందుకే పౌలు అంటాడు, నా జీవితంలో పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. తన జీవితంలో ఏ పాపం ఉందంటే గర్వం అనే పాపం. నాకు చదువు ఉంది, నాకు అధికారం ఉంది, తప్పుడుగా ఇంకొక వ్యక్తిని అర్థం చేసుకొని ప్రార్థన చేసే వారిని బంధించేటువంటి లక్షణం. దేవుని బిడ్డలారా, సౌలు జీవితము ఒక పనికిమాలిన జీవితంగా మారిపోయి తన జీవితం నష్టపోతూ ఉండగా దేవుడు దర్శించాడండి. దేవుని బిడ్డలారా, పాపం ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు పనికిమాలిన పరిస్థితిలోనికి వస్తుంది. పాపం అతని జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదాలను తొలగిస్తుంది, అతని జీవితంలో ఉండేటువంటి దీవెనలు. ఒక చెట్టును ఎప్పుడు ఒక మొద్దుగా చేస్తామంటే అది పనికిరాని చెట్టుగా మారిపోతే, ఎప్పుడు చెట్టు పనికి రాకుండా పోతుంది, దానిలోకి రాకూడని వచ్చినప్పుడు. ఒక పురుగు వచ్చిందా, ఒక పురుగు పట్టిందా, దాన్ని మనం కోరుకోం. ఒకనొక సందర్భంలో గిద్దలూరు మీటింగ్స్ అయిపోయిన తర్వాత, గిద్దలూరు మీటింగ్ లో ఫారెస్ట్ ఏరియా చాలా సుందరంగా ఉంటుందండి. అక్కడ వాటర్ ఫాల్స్ కానీ, అక్కడ బ్రిటిషర్స్ కట్టినటువంటి ఒక బ్రిడ్జ్ కానీ, అక్కడ చాలా షూటింగ్స్ జరుగుతాయి, షూటింగ్ స్పాట్. కాబట్టి నన్ను టీం వారు అందరం కలిసి అక్కడ ఉన్న స్థానికులు, అన్న మనం వెళ్దాము, అక్కడ గిద్దలూరులో ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటే, అది జనవరి ఎండింగ్ టైం, ఎండలు లేవు, మంచి వాతావరణం ఉంది, అప్పుడప్పుడే వర్షాలు పడ్డాయి, చాలా పచ్చగా ఉంది. సో అంత పచ్చగా ఉన్నటువంటి అడవిలో పోతూ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను ఒక్క చెట్టు దగ్గర ఆగిపోయాను. ఎందుకు ఆ చెట్టు దగ్గర ఆగిపోయానంటే, ఆ చెట్టు చాలా వెరైటీ కలర్లో ఉంది. ఎందుకు ఆ చెట్టు వెరైటీ కలర్లో ఉందంటే, మామూలుగా ఆ చెట్టు ఆ రకంగా కనపడదు, కానీ ఆ చెట్టు నల్లగా తన యొక్క కాండం అంతా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, చెట్టు బ్రౌన్ కలర్లో ఉండాలి కదా, లేకపోతే డార్క్ బ్రౌన్లో ఉండాలి, బ్లాక్ కలర్లో ఎందుకు ఉంది అనుకొని, ఇదేంటి బ్రదర్ ఈ చెట్టు బ్లాక్ కలర్లో ఉందంటే, ఏం లేదన్నా దగ్గరికి వెళ్ళి చూడండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్టు మొత్తము చెదులు పట్టింది. ఈ చెదులు ఏం చేసిందంటే నల్లటి మన్నుతో దాన్ని చుట్టేసింది. దేవుని బిడ్డలారా, వాళ్ళు అన్నారు, అన్న చూసిన తర్వాత వెంటనే వచ్చేసేయండి దగ్గరికి అన్నారు. ఎందుకంటే చెదులు పట్టింది. ఇప్పుడు అది ఇక పనికొచ్చే చెట్టు కాదు, అది పడిపోయే చెట్టు. ఎందుకంటే దానిలోనికి ఎప్పుడైతే రాకూడనటువంటిది ఒకటి వచ్చిందో, అది ఏం చేసిందంటే ఆ చెట్టుకున్నటువంటి బలాన్ని, శక్తిని అంత మొత్తాన్ని పీల్చేయడం ప్రారంభించింది. ఆ చెట్టు పడిపోయే చెట్టుగా మారిపోయింది. దేవుడు అంటున్నాడు, అది పనికి మాలిన చెట్టు, అది పనికొచ్చే చెట్టు కాదు, ఏమాత్రం ఉపయోగపడని చెట్టు అది. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు, నీ జీవితంలో పాపం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, అలవాట్లు ఎప్పుడైతే ప్రవేశిస్తాయో, సీక్రెట్ గా ఒక అఫేర్ ఎప్పుడైతే ఉంటుందో, లేకపోతే ఎప్పుడైనా నువ్వు పాపాన్ని చేయడానికి రహస్యంగా ప్రణాళికలు వేస్తూ ఉంటావో, అది నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా? పనికి మాలిన వ్యక్తిగా మారుస్తుంది, పనికొచ్చే వ్యక్తిగా మార్చదు. పాపము ద్వారా పనికి మాలిన పనులు చేస్తాం. దేవుని బిడ్డలారా, డిసెంబర్ 31వ తేదీ వాచ్ నైట్ సర్వీస్. ఇక్కడ నేను ఈ మాటలు మాట్లాడక ముందు ఇందాక నేను అది విని వచ్చాను. 31వ తారీఖున దేవుడు ఏం మాట్లాడాడు అని ఎందుకో నాకు అనిపించింది. ఐ ఓపెన్ ద యూట్యూబ్ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ లో దేవుడు ఏం మాట్లాడాడు ప్రపంచాన్ని గురించి అని మరొకసారి వినాలి నేను అనిపించింది. ఆశ్చర్యపోయాను. ఆ దేవుడు మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఆ రోజు ప్రపంచంలో మీరు విననటువంటి ఒక భయంకరమైన పాపానికి సంబంధించిన వార్తలు వింటాం మనము. ఏమండి, ఎప్స్టీన్ ఫైల్స్ అదే కదా. మనిషి తెలివి ఎక్కువైపోయి ధనికులు, లేకపోతే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, దేశాధినేతలు, జ్ఞానవంతులు, ధనికులు, వాళ్ళు చిన్న బిడ్డల రక్తాన్ని తాగేటువంటి రక్త పిపాసిలుగా మారిపోయారు. దేవుని బిడ్డలారా, పాపం ఎప్పటికీ గుర్తుంచుకో, పనికి మాలిన వ్యక్తిగా చేస్తుంది. పాపము నీ జీవితంలోకి వచ్చిందా, నువ్వు ధనికుడవైనా ఎవరైనా సరే, సిన్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. పాపానికి దాని సొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది, వెన్ సిన్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో విలువలేనటువంటి వ్యక్తిగా మార్చబడతావు. ఒక చెట్టు విలువ కలిగిందండి, అది మొద్దయిపోయింది అనుకో, విలువ ఉండదు, గుర్తింపు ఉండదు. అది ఏ చెట్టు అని కనుక్కోవడం కూడా గుర్తింపు
ముడిపడదు. పాపం ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత పనికి మాలిన పరిస్థితులను తీసుకొని వస్తుంది. రెండోదిగా ప్రభు అంటున్నాడు, చూడండి, అదే 19వ వచనం, ఇందాక 18వ వచనం చదివినాం. ఒక చెట్టు ఎందుకు నరకబడుతుంది? 19వ వచనం, మత్తయి సువార్త 7:19. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఒకటేమో పనికి మాలిన చెట్టు, రెండోదిగా ఫలము లేని చెట్టు. నీ జీవితంలో పనికి మాలిన పనులు చేసే పాపిష్టి వ్యవహారాలు నీ జీవితంలో ఉన్నాయా? యూ విల్ బి కట్ ఆఫ్. నీ జీవితంలో అన్నిట్లో నష్టపోతూ ఉంటావు, కోల్పోతూ ఉంటావు. రెండోదిగా ఫలము లేని చెట్టు, అంటే చెట్టు ఉంది, దానికి ఏం లేదు, ఒకటి ఫలం లేదు. ఫ్రూట్లెస్ ట్రీ విల్ బి కట్ ఆఫ్. ఫలం లేని చెట్టు అది నరకబడుతుంది. ఎందుకు? ఊరికే వేస్ట్ కదా. దేవుడు కూడా అంటాడు ఉపమానంలో చెప్తూ, ఇది ఇన్ని సంవత్సరాలు దీనికి ఎరువు పెట్టాను, పోషించాను, దీన్ని చూడగా ఆకులు తప్ప ఏమి లేవు, ఫలాలు లేవు. యజమానుడు అంటాడు, దీన్ని తీసేద్దాం. ఎందుకు తీసేయాలనుకున్నాడు? ఫలం లేదు. నీ జీవితంలో ఒకటి పాపం ఉందా, అది నీ జీవితంలో మొద్దు స్థితిలోనికి నడిపిస్తుంది. రెండోదిగా నీలో ఫలం లేదా, అంటే నువ్వు దేవుని బిడ్డవై వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవిస్తే అది ఒక ఫలం. ప్రార్థన చేసినట్టుగా ప్రతి చోట పరిశుద్ధంగా ఉంటే, ప్రార్థనలోనే కాదు ప్రతి చోట పరిశుద్ధంగా ఉంటే, చర్చిలోనే కాదు ప్రతి చోట పరిశుద్ధంగా ఉంటే, నీ జీవితంలో ఫలభరితం ఫ్రూట్ఫుల్ లైఫ్ ఎప్పుడైతే నీ జీవితం కలిగి ఉంటావో, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నీవు మంచి చెట్టు, ఫలించే చెట్టుగా ఉంటావు. ఫలం లేదా, ఆశించిన ఫలం. అంటే చర్చికి వస్తూ చాలా కాలమైంది, అసలు బైబిల్ కూడా తెరవవు. చర్చికి వస్తూ చాలా కాలమైంది, ప్రార్థన చేయాలంటే అబ్బో సిగ్గు మొగ్గైపోతావు. నువ్వు ప్రార్థన నేనా అని ఆశ్చర్యపోతావు. ఏం ఫలం ఉంది నీ జీవితంలో? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఫలభరితంగానే ఉండాలి. గాడ్ షుడ్ సీ ఫ్రూట్. ప్రజలు కాదు చూడాల్సిందే, నాకు కోట్ ఉందా, నేను టై కట్టుకున్నానా, నాకు ఒక మైక్ ఉందా, నాకు ఒక వాచ్ ఉందా, ఇది లోకంలో చూసేటువంటి ఫలం. కానీ దేవుడు చూసేటువంటి ఫలం నీ దగ్గర ఉందా? దేవుడు కోరుకునే ఫలం నీ దగ్గర లేకపోతే సాతాను నీ జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? మొద్దుగా మార్చేస్తాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మొద్దైపోయావా నీ జీవితంలో? ఈ 2 నెలల్లోనే నీ జీవితంలో పాపం వచ్చేసిందా? లేకపోతే నీ జీవితంలో అలవాట్లు వచ్చేసాయా? కొత్త రకమైనటువంటి జీవితపు అలవాట్లలోనికి వెళ్ళిపోయావా? ఈ సంవత్సరం దేవుడు మాట్లాడిన మాట, వాచ్ అండ్ సర్వీస్, న్యూ టెక్నాలజీస్ విల్ బి లాంచ్డ్ ఓన్లీ ఫర్ ద సిన్. దేవుని బిడ్డలారా, ఈ దినాలు మీరు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మీరు ఓపెన్ చేస్తే కనబడేది ఒకటి, పాపం చేయడానికి సచ్ టెక్నాలజీ వాజ్ అవైలబుల్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. నీ చేతి వేళ్ల దగ్గరికి పాపం చేయడానికి అవకాశాలు వచ్చేసాయి. ఇంకా భయంకరమైన దినాల్లోనికి మనం రాబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నీవు దేవుని బిడ్డవైతే నరకబడిన స్థితిలో ఉన్నావా, ఫలభరితమైన చెట్టుగా ఉన్నావా? నరకబడిన స్థితి అంటే ఏంటంటే నీ జీవితంలో పలికి మాలిన అలవాట్లు నీ జీవితంలోకి వస్తే పనికి మాలిన చెట్టుగాను మారిపోతావు, ఫలము లేని చెట్టుగా మారిపోతావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, వాట్ ఈస్ యువర్ కండిషన్? నీ జీవితం ఏ రకంగా ఉంది? ఈ వాక్యం ఎదుట నీకు అనిపిస్తుంది, అవును నా జీవితంలో బాప్తిసం తీసుకున్నా, చర్చికి వస్తాను, ఎందుకో ఈ పాడు అలవాటు ఉంది, ఎందుకో ఈ పాప అలవాటు ఉంది, ఎందుకో నేను ఫలభరితము లేని జీవితాన్ని జీవిస్తున్నా, దేర్ ఇస్ నాట్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై క్రిస్టియన్ లైఫ్ అని నీకు అనిపిస్తూ ఉందంటే ఈ మెసేజ్ నీకోసమే. దేవుడు అంటున్నాడు, ఐ హావ్ సీన్ యువర్ వర్స్ట్ కండిషన్. ఫలము లేని జీవితం, పనికి మాలిన జీవితాన్ని నేను చూశాను, మొద్దుగా మార్చబడ్డావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు యెషయా 6:13, మొద్దు పరిశుద్ధమైన చిగురు పెట్టును. దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన చిగురు పెట్టును. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, పాపము ద్వారా నీ జీవితంలో కలిగిన పరిస్థితి, జాగ్రత్తగా వినండి, పాపము ద్వారా నీ జీవితంలో కలిగిన పరిస్థితి నీకు తెలుసు. నువ్వు ఏ తప్పులు చేసి ఏ పాపిష్టి పనులు చేసావో దాన్ని బట్టి, లేదా ఎవరితో స్నేహం అయిపోయిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత నీ జీవితంలో భక్తి అనేటువంటిది చల్లారిపోయిందో నీకు తెలుసు. నీ ఒక మొద్దులాగా ఉన్నావు, అన్నిటినీ కోల్పోయావు, నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయావు, సమాధానాన్ని కోల్పోయావు, ఇంటిలో కానీ బయట కానీ వ్యక్తిగతంగా కానీ మనశ్శాంతి లేని పరిస్థితులకి వచ్చేసినటువంటి వ్యక్తివైతే ఈరోజు దేవుడు అంటున్నాడు, అది మొద్దు స్థితి. మొద్దును నేను చిగురింప చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ ఉంది ఈ యొక్క చెట్టు అంటే భూమిపైనే ఉంది, అన్ని చెట్లు పెరిగే చెట్టు దగ్గరే ఉంది. కానీ ఇది మొద్దుగా మార్చబడిన చెట్టు, కోసివేయబడిన స్థితిలో ఉన్నటువంటి చెట్టు.
పాపము ద్వారా కలిగేటువంటిది ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినండి. పాపము నీ జీవితములో బాధను తీసుకొని వస్తుంది. పాపం నీ జీవితంలో ఒంటరితనాన్ని తీసుకొని వస్తుంది. పాపం నీ జీవితంలో ప్రజల ఎదుట నిన్ను ఒక దోషిగా నిలబెడతది. ఇది ఇప్పుడు అన్ని చెట్లు బాగున్నాయండి, ఈ ఒక చెట్టు మాత్రం మొద్దుగా ఉంది. ఒకవేళ ఆ చెట్లు కమ్యూనికేషన్ ఉంటే, చెట్ల కమ్యూనికేషన్ ఉంది, ఈ చెట్లు మాట్లాడు, అరే మనం ఇంత బాగున్నాం, దీనికి ఏం పోయే కాలం వచ్చింది, ఇట్లయిపోయింది. ఈరోజు నీ బంధువులు నిన్ను కామెంట్ చేస్తున్నారేమో, ఈరోజు నీ స్నేహితులు నీ గురించి మాట్లాడుతున్నారేమో, ఏంటి ఏంటి ఇలా అయిపోయారు, ఏంటి ఇలా ఉంది జీవితం, వీరి కుటుంబం ఎందుకు ఈ రకంగా ఉంది, ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి అని మనల్ని గురించి మనకు తెలిసి మాట్లాడుకుంటూ ఉండవచ్చు, తెలియక మాట్లాడుకుంటూ ఉండవచ్చు. అలాగైతే నీవు ఒక మొద్దు స్థితిలో ఉన్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు ఒక పరిస్థితి తర్వాతే తన కార్యాలు చేస్తాడండి. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని వదిలేసి నీ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా మార్చబడతావో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా? యు విల్ బికమ్ లైక్ దాట్. నీవు ఒక మొద్దుగా మారిపోతావు. అంటే నీ జీవితంలో అన్నిటినీ కోల్పోతావు, ఉండేవన్నీ తొలగిపోతాయండి. ఇప్పుడు నా సందేశం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దేవుడు అంటున్నాడు, చిగురు వస్తుంది. అంటే ఇంతవరకు ఉన్నటువంటి జీవితం వేరు. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుంచి వచ్చే జీవితము చాలా క్రొత్తగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొద్దు జీవితం పాత జీవితం, మొద్దు జీవితం గతం జీవితం, మొద్దు జీవితం పాపానికి సంబంధించింది, పనికి మాలిన స్థితిగతులకు సంబంధించింది. కానీ చిగురు అనేటువంటిది ఇట్ ఈస్ షోయింగ్ ద న్యూ థింగ్, న్యూ బిగినింగ్, కొత్త రకమైనటువంటి జీవితానికి అది తెరలేపుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నాకు ఈ చెట్టుకు చిగురు వస్తుంది ఎందుకు? దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. మరి మన జీవితాల్లో పాపం ద్వారా కోల్పోయినటువంటి పరిస్థితిలో నుంచి చిగురు ఏ రకంగా రాగలదు? అసలు చిగురు అని ఎందుకు అక్కడ వ్రాయబడింది? ఎందుకు కొత్త మొక్క వచ్చేస్తుంది? నీ జీవితాన్ని అంతని తీసేసి, ఈ మొద్దునంతా తీసేసి నేను కొత్తగా చేస్తానని దేవుడు చెప్పాల. దేవుడు అనేటువంటి మాట, చిగురు వస్తుంది. ఆ మొద్దు నుండి చిగురు పుట్టును. దేవుని బిడలారా, అసలు చిగురు ఎలా వస్తుంది? బైబిలే దానికి సమాధానం ఇస్తుంది. చూడండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 14 వర్స్ 9. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలె కొమ్మలు వేయును. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. ఇక్కడ యోబు గ్రంథంలో చిగురు ఎట్లా వస్తుందంట? నీటి వాసన మాత్రము చేత చిగురు వచ్చును. యోబు గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యోబు 14:9. నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. మొద్దులో నుండి చిగురు రావాలి అంటే ఎలా వస్తుంది అంటే బైబిల్లో వ్రాయబడింది, నీటి వాసన మాత్రము చేత. దేని చేత చిగురు వస్తుందండి? నీటి వాసన మాత్రము చేత. చిగురు రావాలి అంటే ఏముండాలి అంట? నీరుండాలి, నీటి వాసన అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇది మనకు సంబంధించిన భాష కాదు. మనము బుడద నీళ్ళు వాసన చూస్తామా? కలర్ చూసి వేసేస్తాం, లేదా ఇంకా ఏదైనా దాంట్లో పడగూడని పడినప్పుడు అప్పుడు వాసన వస్తుంది. బట్ వాటర్కు ఒక స్మెల్ అనేటువంటిది ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. కానీ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? నీటి వాసన చేత అది చిగురు వస్తుందంట. చిగురు ఎందుకు వస్తుందంటే, ఈ చెట్టు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే నరకబడుతుందో దాని వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ నీళ్లున్నాయి అని వేళ్ళు వెతకడం ప్రారంభిస్తాయండి. వెతికి ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆహారాన్ని, నీళ్ళని తీసుకొని పైన ఒక చిగురు వస్తుంది. దేవుని ఎదుట ప్రార్థన చేయి. అది ఒక బ్రేక్ త్రూ కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవా, నన్ను దర్శించు, నా పక్షాన కార్యాలు జరిగించు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే అడుగుతారో, ఆశతో అడుగుతారో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఈ సమయంలో నువ్వు అనుభవించగలవు. మౌనంగా ఉండదు, అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య పని చేస్తుంటున్నాడు.
స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. గ్లోరీ, 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 గ్లోరీ బి టు యువర్ నేమ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడండి. ఈ రోజు నుంచి దేవా నా వాక్య ధ్యానం మారాలి, వాక్యాన్ని నా జీవితాలకు అప్లై చేసుకోవాలి నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించడం, హృదయాన్ని కుమ్మరించడం, హృదయాన్ని కుమ్మరించడం, హృదయాన్ని కుమ్మరించడం నీ చేత కదా. పరిశుద్ధాత్మ దేవుని అడుగు. శక్తి కలిగిన దేవానికే స్తోత్రము తండ్రి. ఓ గ్లోరీ బి టు యువర్ నేమ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ లో చూస్తున్న వారు మీరు కూడా ఏకీభవించండి. యూ కెన్ రిసీవ్ దిస్ అనాయింటింగ్. ఇక్కడ ప్రజలు పొందుకునేటువంటి అభిషేకం మీ మీద కూడా దిగి వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సజీవమైన దేవుడు, ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు, అభిషేకించే దేవుడు, జీవ జల నదులు ప్రవహింపజేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో 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 ఒక్కరిపైకి అపోస్తుల కార్యంలోనే కాదు, ఆయన నిన్ను దర్శించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను అడుగు వారికి ఎవరు ఎప్పుడు అడిగినా ఇప్పుడు అడిగే సమయం వచ్చింది. నువ్వు అడగడం ప్రారంభించు. లార్డ్, నీవే మీ ఆత్మను నాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ యొక్క జీవితం నాకు కావాలని అడగండి. దట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్ లైఫ్. అది వ్యత్యాసమైన జీవితం. పేతురు పరిశుద్ధాత్మకు పొందక ముందు ఒకరు, పరిశుద్ధాత్మ పొందిన పేతురు ఇంకొక రకమైన వ్యక్తి. దావీదు పరిశుద్ధాత్మను పొందక ముందు ఒకటి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఒకటి. పౌలు పరిశుద్ధాత్మ పొందక ముందు ఒకరు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత. యువర్ లైఫ్ విల్ బి టోటలీ ట్రాన్స్ఫార్మ్డ్ మై ఫ్రెండ్. దేవుని బిడ్డలారా, జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సమూలంగా మారుస్తాడు. డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థాట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని హృదయాన్ని బాధించే ఆలోచనలు చేయవద్దు. దేవుని ఆత్మను అడుగు లేదా మౌనంగా ఉండు. డోంట్ డౌట్ ద హోలీ స్పిరిట్ ఆర్ డోంట్ క్వశ్చన్ ద హోలీ స్పిరిట్. వాక్యాన్ని మా జీవితాలకు అప్లై చేసుకుందుము గాక. నాయనా మీకే స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. అదే విధంగా నాయనా మా జీవితాల్లో ప్రార్థనలో హృదయాన్ని కుమ్మరించుదుము గాక. హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు మాకు కావాలి ప్రభువా. నోటి మాట ప్రార్థన కాదు, ఏకీవించే ప్రార్థనలే కాదు, హృదయాన్ని కుమ్మరించే ప్రార్థనలు. నాయనా ఒక సమయాన్ని కేటాయించుకొని దాన్ని పట్టుదలతో పట్టు విడువక, విసుగు చెందక ప్రార్థన చేసే అనుభవాలు యేసు నామమందు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కలుగును గాక. మా ఒక్కొక్కరికి కలుగును గాక. యేసు నామమందు కలుగును గాక. తండ్రి పరిశుద్ధాత్మ దేవా, ఎంతమంది మాటలు విన్నారో దేవుని యొక్క ఆత్మ వారిలో ఈ తృష్ణ పుట్టించును గాక. మేము ఆత్మ చేత నింపబడాలి అనే తృష్ణ కలుగును గాక. యువర్ బాండేజెస్ ఆర్ బ్రోకెన్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మీ పైన ఉండే బంధకాలను ఆయన తెగగొడుతున్నాడు. ఇట్ ఈస్ టోటలీ డెస్ట్రాయిడ్ అండ్ ఇట్ ఈస్ టోటలీ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్మ దేవుడి కార్యం చేస్తున్నాడు. నేను ఈ మాట చెబుతున్నాను అంటే ఊరికే చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే నాలో ఈ చెడ్డ అలవాటు ఉంది, ఇది అస్సలు పోవడం లేదు అనుకుంటున్నారో అది మీ కొరకే. మీ బంధకాలు వెడిపోతున్నాయి యేసునామమందు. రహస్య పాప జీవితము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క నదిలో కొట్టుకొని పోవునుగాక. ప్రతి అపవిత్ర కార్యము తొలగిపోవునుగాక. నాయనా మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ప్రతి ఒక్కరు నూతనమైన ప్రారంభాన్ని తీసుకొని వచ్చునుగాక. నూతన నెలలో మాత్రమే కాదు, నూతనమైన ప్రారంభం ఈ దినం నుంచి మా జీవితాల్లో ఉండినట్లుగా చేయమని యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.